నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఏమైనా చెప్పే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏమన్నా. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్తుంటే గుర్తొచ్చింది, ఏ పార్టీ అయినా ఎలక్షన్లు వచ్చినప్పుడు పోటీ చేయాలనుకుంటుంది. చిన్న పార్టీ అయినా, ఈవెన్ సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఆఖరికి లోకల్ ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారు ఎలక్షన్లో. మరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలంగాణ పుట్టిందే ఉత్తర తెలంగాణలో, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఏరియాలో. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలే? లేటెస్ట్ జరిగిన ఎలక్షన్స్ ఏంటి? అవును, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేయలే, ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలే. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ పునాది రాయి అని చెప్తున్న వరంగల్లోనే, కరీంనగర్ లో బీజేపీ గెలిచింది కదా, బీఆర్ఎస్ అసలు పోటీ చేయలేదు కదా. అంటే మరి ఇద్దరి మధ్య మ్యాక్స్ ఫిక్సింగ్ జరిగిందా? జరగకపోతే ఎందుకు పోటీ చేయలేదు? కొంచెం ముందుకెళ్తే ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కింద వచ్చినాయి సీట్లు, బీఆర్ఎస్ అసలు ఏం లేదుగా, గుండు సున్నా. కాకపోతే ఇన్నర్ గా వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు గుండు సున్నా వచ్చిన పార్టీకి మరి ఇప్పుడు ఎందుకు అంత ప్రగల్భాలు పలుకుతున్నారు? అంటే గుండు సున్నా ఎందుకు వచ్చింది? అదే ఎవరెవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు మనకి సింపుల్, దీనికి రాకెట్ సైన్స్ అక్కర్లే, కామన్ సెన్స్. మొన్నటి ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే? గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలే? టీచర్స్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలే? ఎంపీ ఎలక్షన్ లో సున్నా ఎందుకు వచ్చింది మీకు? అంటే మీ కేసులు తప్పించుకోవడానికి మ్యాచ్ ఫిక్సింగ్, లేకపోతే మీరు నిజంగానే సున్నానా, పెద్ద గుండు సున్నానా? మరి గుండు సున్నా అయితే ఎందుకు పెద్ద గప్పాలు కొడతారు? మరి అంతకు ముందు బీజేపీ ఏమైనా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిందంటే వాళ్ళకి వచ్చినాయి 4 సీట్లు ఎమ్మెల్యే ఎలక్షన్. మరి ఇంత పెద్ద పెద్ద సీనియర్ లీడర్ ఉన్న పార్టీ మరి 4 సీట్లు ఎందుకు వచ్చింది? మరి అంతకుముందు జరిగిన క్రమము బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసారో చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. మరి మీరిద్దరు ఇట్లా దొంగలు లాగున్నారనే రేవంత్ రెడ్డి ఏం చేసిన, మీ ఇద్దరు ఒకటే అని చెప్పడంతో అసెంబ్లీ ఎలక్షన్ లో అసలు రేవంత్ రెడ్డి అనేటువంటి 6 నెలల ముందు పిక్చర్ లోనే లేడు. బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది. అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని జాగిలి పెట్టి లేపినా కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో 3,000 కూడా రాలేదు. మునుగోడులో అడ్రస్ లేకుండా పోయింది కదా. అంటే బండి సంజయ్ బండిని లాగేయడము అప్పుడు తప్పనిసరి పరిస్థితి, దిక్కులేక అంటారు కదా, అట్లా మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు. సునీల్ కనగోలు వచ్చి కాంగ్రెస్ రావాలని స్లోగన్ యాడ్ చేసిండు. అంటే ఇక్కడ ఎవరు కూడా పాజిటివ్ ఎనర్జీతో రాలే. కేసీఆర్ చేసిన తప్పులు, కేసీఆర్ యొక్క నియంతృత్వము, అహంకారం నుంచి రేవంత్ రెడ్డి అనే బండి సంజయ్ తీసేయడము, ప్రజలకి వేరే ఆల్టర్నేటివ్ లేక అప్పుడు మార్పు రావాలనేది ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నియంతృత్వాన్ని, అహంకారాన్ని భరించారు, బండకేసి బాపుతారు. అది నిజాం రాజు అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే. ఓకే.